ఈ యొక్క జంక్షన్లో యువర్ స్పీకింగ్స్ అండ్ మీరు మాట్లాడే మాటలు అవన్నీ కూడా బాగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ వాట్ యూ స్పీక్ విత్ దెమ్, మీరు సెషన్స్లో మాట్లాడేప్పుడు ఏం మాట్లాడతారో, ఇన్ఫ్యాక్ట్ మీరు డిఫరెంట్ ఓన్లీ స్టోరీ టెల్లర్గా వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతారు, ఇవన్నీ కూడా ఒక రకంగా కనెక్టివిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో వీటిని లింక్ చేసుకుంటూ ఉంటాయి. మీ స్టోరీ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, మీ స్టోరీస్ ఎలా ఉంటాయి? మోర్ ఆఫెన్ దెన్ నాట్ నాకు నీతులు చెప్పబుద్ధి అవుతుంది, చెప్తే వినడం తెలుసు. సో ప్రజెంట్ సొసైటీలో నేను పోయి నువ్వు బాగా చదువుకో, నీకు మంచి లైఫ్ ఉంటుంది, లేదా నువ్వు నీ టాలెంట్ని పెంచుకో, ఊరికే సిగరెట్లు తాక్కుంటా తిరగకు, బైక్ 120లో నడపకు, ఒక్కసారి కింద పడితే కాలు ఇరిగిపోతే లైఫ్లో రాదు అంటే నాకు తెలుసులే, 2 ఏళ్ళ నుంచి నడుపుతున్నా, నువ్వు చెప్పకు, నువ్వు నడుపుకోపో 50 స్పీడ్లో అని అంటాడు నాకు. సో ఐఎమ్ వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్. ద రీజన్ ఈజ్ నాట్ దట్ ఐ గెట్ ఇన్సల్టెడ్, ఈవెన్ అది కూడా ఉంటుంది నాకు. ఎవరికైనా ఇన్సల్ట్ అయితే బాధ, మనం ఒక మంచి మాట చెప్తే వాడు తీసుకోకపోతే బాధ అవుతుంది. సో బేసిక్ ఇంటెన్షన్ బిహైండ్ స్టార్టింగ్ స్టోరీస్ ఇస్ కథ చెప్తే వింటారు, మనం చెప్తే వినరు. కథ మనం చెప్పాలనుకున్నది చెప్తే వింటారు, ఎట్ ద సేమ్ టైం విన్నది పాటించబుద్ధి అవుతుంది. కథ చెప్తే వినాలనిపిస్తుంది. దట్స్ వై మూవీస్ ఆర్ సో పాపులర్ ఇన్ ఇండియా ఆర్ అక్రాస్ ద వరల్డ్. మూవీ ఏం చేస్తుందంటే మూవీ విల్ టెల్ యూ వాట్ టు డూ త్రూ ఏ స్టోరీ. సో నాకేమనిపిస్తుంది అంటే మనము ఇప్పుడు చిన్నప్పుడు ఒక కథ చెప్తుండ్రి మనకు, ఒక చీమ పోతూ ఉంటుంది, నీళ్ళలో పడిపోతుంది. నీళ్ళలో పడిపోతే చెట్టు మీద ఉన్న పక్షి ఆకును తెంపి నీళ్ళలో పడేస్తే చీమ ఆకు మీద ఎక్కి సేఫ్గా ఒడ్డుకొచ్చేస్తుంది. సమ్ హంటర్ పక్షిని చంపేద్దామనే ప్రయత్నంలో ఉన్నప్పుడు చీమ హంటర్ని కుడుతుంది, అది గురి తప్పుతుంది, పక్షి సేఫ్ అవుతుంది. సో చేసిన సహాయం ఎక్కడికి పోదు. అరే నువ్వు సహాయం చేయరా, నువ్వు చేసిన సహాయం ఎక్కడికి పోదు అంటే జనాలు మనకు ప్రూఫ్ అడుగుతారు. జనాలు మనకు నాకు తెలుసులే నువ్వేం చెప్పకు నాకు అంటారు. అదే ఈ కథ చెప్పి నేను వదిలేసినాను అనుకో, అవునా అక్కడ పక్షి చీమకి హెల్ప్ చేసింది, నెక్స్ట్ చీమ పక్షికి హెల్ప్ చేసింది, అంటే మనకు చేతనైన హెల్ప్ మనం చేయాలి అనేది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పటికీ మనకు నాన్న పులి కథ గుర్తుంది, అబద్ధం చెప్పట్లేదంటే ద థింగ్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ స్టోరీ టెలింగ్. అబద్ధం చెప్తే జనాలు నమ్మరు. ఆవు గడ్డి ఎందుకు ఎండలేదంటే ఆవు మేయలేదు, ఎందుకు మేయలేదంటే ఇంకొక రీజన్. సో ఒక తప్పు చేయడానికి ఇన్ని రీజన్స్. సో ప్రతి కథ మనకు చిన్నప్పుడు ఎందుకు చెప్పేవాళ్ళంటే మనకు ఒక్కొక్క నీతిని లోపలికి ఇన్బిల్డ్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు చెప్పిన మాట వినరు, కథ చెప్తే వింటారు. కథ చెప్పమంటారు, మాటలు చెప్పమన్నారు. సో అది నేను చిన్నపిల్లలకు కాకుండా యూత్కి ఇంట్రడ్యూస్ చేద్దామనే ఒకే ఒక ఆలోచనతోనే వీ హ్యావ్ స్టార్టెడ్ స్టోరీస్ క్రియేటివ్. సో ప్రతిసారి ఎనీ వ్యాలిడ్ పాయింట్ చెప్పాలన్నప్పుడు దానికి తగిన కథ అన్న వెతుక్కుంటాం, కథనన్న క్రియేట్ చేసుకుంటాం. సో కథ చెప్పి దాని తర్వాత ఎంత మాట్లాడినా నువ్వు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అది కథలో ఇదా నీతి కథలో అనేది ఎగ్జైటింగ్. సో ఏమో అంటారు కదా, అండర్ కరెంట్ పోతుంటుంది. సో చెప్పకుండా నాకు అది మన శంకర్ స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్, కొరటాల శివ లోపల నుంచి ఒక నీతి పోతుంటుంది, కథ నడుస్తుంటుంది. సో అది బాగా అనిపిస్తుంది అనమాట. Like and subscribe Eagle Media Works.